హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5లో ఎక్సర్సైజ్ 5.2 రిమైనింగ్ సమ్స్ చూడండి. 7th సమ్, ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ 4 cm లాంగర్ దెన్ ఇట్ ఆల్టిట్యూడ్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈస్ 48 square centimeters, దెన్ ఫైండ్ ఇట్స్ బేస్ అండ్ ఆల్టిట్యూడ్. ఓకేనా. సపోజ్ ఇక్కడ చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా తీసుకుంటున్నాను. దీని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది బేస్. దీనికి ఆపోజిట్ ఉన్నది ఏంటి? హైపోటెనస్ కదా. సపోజ్ ఇది ఏ బి సి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆపోజిట్ ఏముంటుంది? హైపోటెనస్. ఇది వచ్చేసి బేస్ అండ్ ఇది వచ్చేసి ఆల్టిట్యూడ్ అంటే ఆల్టిట్యూడ్ అంటే హైట్. ఏమన్నాడు? బేస్ ఆల్టిట్యూడ్ కన్నా 4 centimeters ఎక్కువ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? ఆల్టిట్యూడ్ ఏమవుతుంది? ఇక్కడ x centimeters అవుతుంది. అప్పుడు బేస్ ఎంత అవుతుంది? ఇక్కడ x + 4 centimeters. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 48 square centimeters. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏంటి? ఇక్కడ ఇది మాట. దీని యొక్క ఏరియా ఎంత? 48 ఇచ్చాడు. ఓకేనా. దీని యొక్క ఏరియా 48. ఫైండ్ ఇట్స్ బేస్ అండ్ ఆల్టిట్యూడ్. ఈ బేస్ ఆల్టిట్యూడ్ ఎంత మనం కనుక్కోమంటున్నాడు. సపోజ్ లెట్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఆల్టిట్యూడ్ అంటే ఏమనుకున్నాం మనం? హైట్ కదా. అంటే హెచ్తో డినోట్ చేస్తున్నాం. హెచ్ ఈక్వల్ టు ఎంత మనకి? x centimeters. నెక్స్ట్ వచ్చేసి దెన్ ఇట్స్ బేస్. బేస్ ఏంటి? b కదా. అప్పుడు ఇదంతా x + 4 centimeters. ఇప్పుడు ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. 1/2 ఆఫ్ బేస్ అంటే ఎంత మనకి? ఇక్కడ x + 4 అండ్ హైట్ వచ్చేసి x. దీని అంతటిని మల్టిప్లికేషన్ చేయాలి. x ఇంటూ x ఎంత? x² + x ఇంటూ 4 4x/2 ఈక్వల్ టు మనకి ఏరియా ఎంత ఇచ్చాడు? 48 కదా. అదే x² + 4x 2 48 ఎంత? 2 ఇంటూ 48 96. ఈ +96 ఇటువైపు వస్తే -96 + 4x - 96 = 0. ఇప్పుడు ఫ్యాక్టర్స్ చేద్దాం. కోఎఫిషియంట్ ఇక్కడ 96 ఉంది. x² యొక్క కాన్స్టెంట్ 96, x² యొక్క కోఎఫిషియంట్ 196. 96 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 12 8 * 96. అంటే ఇక్కడ +4 వస్తుంది చూసారా? 12లోంచి 8 తీస్తే అంటే దీనికి ప్లస్ దీనికి మైనస్. x² + 12x - 8x - 96 = 0. ఇందులో x కామన్ తీస్తున్నాను. అంటే ఎంత ఉంటుంది? x + 12. ఇక్కడ -8 కామన్ తీస్తున్నాను. అంటే x ఉంటుంది. ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా. 8 12 = 96. ఈ రెండిట్లో ఏంటి కామన్ ఉంది? x + 12. x + 12 ఇంటూ x - 8 = 0. x + 12 = 0 అండ్ x - 8 = 0. x equal to -12, x equal to 8. x cannot be negative, but x cannot be negative. అంటే x వాల్యూ ఏంటి? నెగిటివ్ అవి ఉండకూడదు. సో దేర్ఫోర్ x వాల్యూ ఎంత మనకి? 8. అంటే ఇక్కడ ఏంటి ఇచ్చాడు మనకి? హైట్ వచ్చేసి 8 centimeters. దేర్ఫోర్ హైట్ వచ్చేసి ఎంత అంటే ఆల్టిట్యూడ్ వచ్చేసి 8 centimeters అండ్ బేస్ వచ్చేసి x + 4 కదా. అంటే 8 + 4 ఎంత వచ్చింది మనకి? 12. సో 12 centimeters. బేస్ వచ్చేసి 12 అండ్ హైట్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? 8 centimeters. ఇక్కడ చూడండి, 2 trains leave a railway station at the same time. The first train travels towards west and the second train towards north. The first train travels 5 km/h faster than the second train. If after 2 hours there are 50 kilometers apart, find the average speed of each train. ఇప్పుడు 2 trains ఉన్నాయట. రెండు ఒకేసారి స్టేషన్లోంచి వెళ్ళాయన్నమాట. వెళ్ళాయి. ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ టువర్డ్స్ వెస్ట్. ఒక ట్రైన్ వెస్ట్ వైపు వెళ్ళింది అండ్ సెకండ్ ట్రైన్ వచ్చేసి నార్త్ వైపు వెళ్ళిందట. ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ 5 km/h ఫాస్టర్ దాన్ ద సెకండ్ ట్రైన్. సెకండ్ ట్రైన్ కన్నా ఫస్ట్ ట్రైన్ per hourకి 5 kilometers ఫాస్ట్గా వెళ్ళిందంట. ఆఫ్టర్ 2 hours there are 50. 2 hours తర్వాత ఏంటి? 50 kilometers వెళ్ళి. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్.
యావరేజ్ స్పీడ్ అనేది ఎంత అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. సపోజ్ ఇక్కడ మామూలుగా మనం చూడండి మ్యాప్ వేసుకుందాం. ఇది నార్త్, సౌత్, ఇది వచ్చేసి ఈస్ట్, వెస్ట్ కదా. ఇది ఫస్ట్ ఒకేసారి వెళ్ళింది. ఫస్ట్ ట్రైన్ ఏంటి, స్టార్టింగ్ పాయింట్ నార్త్ సైడ్ అండ్ ఇంకో పాయింట్ ఏంటి వెస్ట్ సైడ్ కదా వెళ్ళింది. సపోజ్ చూడండి ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను సైడ్. ఇది స్టార్టింగ్ పాయింట్ రాస్తున్నాను చూడండి. ఇది రైల్వే స్టేషన్లో స్టార్టింగ్ పాయింట్. ఫస్ట్ 2 ట్రైన్స్ కదా. ఫస్ట్ ట్రైన్ ఎటువైపు వెళ్ళింది, వెస్ట్ సైడ్ వెళ్ళింది, అంటే ఇటువైపు వెస్ట్ సైడ్ వెళ్ళింది. అండ్ సెకండ్ ట్రైన్ ఎటువైపు వెళ్ళింది, నార్త్ సైడ్ వెళ్ళింది, అంటే ఇటువైపు నార్త్ సైడ్. ఈ రెండింటిని ఇలా కలుపుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనకి ట్రైన్ యొక్క స్పీడ్ తెలియదు కదా. ఇది ఎలా వెళ్ళాం, ఫస్ట్ చూడండి మామూలుగా లెట్ ద స్పీడ్ ఆఫ్ ది స్లోవర్ ట్రైన్ మనకి ఎంతో తెలియదు. x కిలోమీటర్స్ పెర్ అవర్ అనుకుందాం. x కిలోమీటర్స్ పెర్ అవర్. అలాగే దెన్ స్పీడ్ ఆఫ్ ది ఫాస్టర్ ట్రైన్ దీనికన్నా అంటే ఏంటి 5 కిలోమీటర్స్ ఫాస్ట్ కదా, అంటే దీనికన్నా x+5 కిలోమీటర్స్ పెర్ అవర్ అనుకుందాం. ఇప్పుడు ఏంటి, ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత ఏంటి అంటే దీనికి 2 యాడ్ చేయాలి కదా. అంటే ఏంటి, సెకండ్ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ ఏమో ఇది ఇందులో ఫాస్ట్ ట్రైన్ ఏంటి, ఇది కదా వెస్ట్ వైపు వెళ్తుంది. ఫస్ట్ దానికన్నా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటన్నాడు క్వశ్చన్, ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ 5 కిలోమీటర్స్ ఫాస్టర్ దెన్ ద సెకండ్ ట్రైన్ అన్నాడు. ఫస్ట్ ట్రైన్ ఏంటి మనకి, ఇదిగో వెస్ట్ వైపు వెళ్తుంది ఫస్ట్ ట్రైన్, సెకండ్ వైపు వెళ్తుంది నార్త్, అంటే ఇది 2 ఇది 1 అన్నమాట. అంటే సెకండ్ ట్రైన్ కన్నా ఇది ఫాస్ట్గా వెళ్తుంది. అంటే ఫాస్ట్ ట్రైన్ ఏమవుతుంది, ఇది అంటే 2 యాడ్ చేస్తాం, 2 × x+5. అండ్ స్లో ట్రైన్ 2 × x. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత ఏంటి 2 యాడ్ చేసాం. ఇప్పటికీ అర్థమైందా. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అండి. ఫస్ట్ ట్రైన్ ఇంకో వెస్ట్ వైపు వెళ్ళింది, సెకండ్ ట్రైన్ ఏమో నార్త్ వైపు వెళ్ళింది. మనం ఫస్ట్ ఆ 2 స్పీడ్లు మనకు తెలియదు కాబట్టి స్పీడ్ ఆఫ్ ద స్లో ట్రైన్ అనుకుందాం x కిలోమీటర్స్. ఓకేనా. సెకండ్ ట్రైన్ ఏంటి 5 కిలోమీటర్స్ పెర్ అవర్ ఫాస్ట్గా వెళ్ళిందంట. ఓకేనా. 5 కిలోమీటర్స్ అంటే x+5. ఆఫ్టర్ 2 అవర్స్ దేర్ ఆర్ 50 కిలోమీటర్స్. 2 అవర్స్ తర్వాత ఏంటి, రెండింటి యొక్క స్పీడ్ అదే వేసుకుంటే 2 అవర్స్ తర్వాత 50 కిలోమీటర్స్ వెళ్ళింది యావరేజ్ స్పీడ్. ఆఫ్టర్ 2 అవర్స్ అంటే ఏంటి, 2తో మల్టిప్లికేషన్ చేశాను అంతే. ఓకేనా. ఈ 2తోని మల్టిప్లికేషన్ చేశాను. ఇప్పుడు బై పైథాగరస్ థీరం ప్రకారం పైథాగరస్ థీరం ఏంటి మనకి, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అండ్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఎంత ఇచ్చాడు మనకి, ఇదంతా 50 కిలోమీటర్స్ కదా, 50 కిలోమీటర్స్. ఇదే హైపోటెనస్, అదే రాస్తున్నాం. 50 స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే ఎంత, 2x హోల్ స్క్వేర్ ప్లస్ 2 × x+5 హోల్ స్క్వేర్. ఇది మనకి వచ్చింది. ఫస్ట్ 50 స్క్వేర్ 50 ఎంత 2500. 2x స్క్వేర్ అంటే 4x స్క్వేర్. ఈ 2తో ఇదంతా మల్టిప్లికేషన్ చేసేద్దాం. 2 × x 2x 2 5 10 స్క్వేర్. ఇది ఎలా ఉంది, a+b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. 4x స్క్వేర్ a స్క్వేర్ అంటే ఏంటి, 4x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. 10 × 10 100 ప్లస్ 2 × a అంటే 2x, b అంటే 10 ఈక్వల్ టు 2500 అలా రాస్తున్నాను. ఇంకా చూడండి 4x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 100 ప్లస్ 2 × 2 4 10s are 40x ఈక్వల్ టు 2500. 4x స్క్వేర్ అంటే 8x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 100 ప్లస్ 2500 ఇటువైపు వస్తే 2000 - 2
8x స్క్వేర్ ప్లస్ 40x 2500 నుంచి 100 తీస్తే అంట 2400 ఈక్వల్ టు 0. ఇందులోంచి 8 కామన్ తీస్తాను, ఎక్స్ స్క్వేర్ ఇంకా 8 5 40 5x మైనస్ 8 3 24 అంటే 300. 8 అటువైపు వెళ్ళిపోతే 0 అయిపోద్ది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 300 ఈక్వల్ టు 0. ఇప్పుడు 300 ఫ్యాక్టర్స్ చేయాలి. ఎంత 20 50 సార్ 20 15 సార్, దీనికి ప్లస్ దీనికి మైనస్ అంటే 5 రావాలి కదా. 20లోంచి 15 తీస్తే ప్లస్ 5 కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x మైనస్ 15x మైనస్ 300 ఈక్వల్ టు 0. ఇందులోంచి ఎక్స్ కామన్ తీస్తున్నాను, ఎక్స్ ప్లస్ 20 ఇక్కడ మైనస్ 15 కామన్ తీస్తున్నాను అంటే ఎక్స్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ 15 20 300. సో ఎక్స్ ప్లస్ 20 and x minus 15 equal to 0. x plus 20 equal to 0 and x minus 15 equal to 0. x equal to minus 20, x equal to 15. But x cannot be negative. But x cannot be negative. So therefore x value ఎంత మనకి 15. స్లో ట్రైన్ అంటే ఎటువైపు వెళ్తుంది మనకి, స్లో ట్రైన్ ఈక్వల్ టు 15. Therefore speed of the slower train equal to x equal to 15 km/h and speed of the faster train చూడండి, speed of the faster train అంటే ఎంత మనకి x plus 5 కదా. సో 15 plus 5 ఎంత 20 km/h అంతే. నెక్స్ట్ వచ్చేసి 9th సమ్ చూడండి. ఇక్కడ చూడండి, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్ ఈచ్ బాయ్ కంట్రిబ్యూట్ రూపీస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఈచ్ గర్ల్ కంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ బాయ్స్. ఇఫ్ ద టోటల్ మనీ దే కలెక్టెడ్ వాస్ 1600, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ క్లాస్? ఒక క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నారంట. ఈచ్ బాయ్ కంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. ఒక్కొక్క బాయ్ ఏంటి, ఒక్కొక్క గర్ల్ దగ్గర నుంచి ఒక 1 రూపీ అంతో ఈక్వల్గా తీసుకున్నాడు. గర్ల్స్ కూడా సేమ్, ఒక్కొక్క గర్ల్ ఉండి బాయ్స్ దగ్గర అలాగే తీసుకుంది. ఇఫ్ ద టోటల్ మనీ, మొత్తం మనీ ఎంత అయింది 1600 అయింది. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ అని చెప్పాడు. అంటే ఎంతమంది బాయ్స్ అన్న లెట్ ద చూడండి, let the number of boys in the class ఎంత x అనుకుందాం, ఓకేనా. దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్, దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. గర్ల్స్ ఎంతమంది అవుతారు, టోటల్ మెంబర్స్ ఎంత క్లాస్లో 60 మెంబర్స్ కదా. 60లోంచి బాయ్స్ తీస్తే గర్ల్స్ కదా అవుతారు. సో 60 మైనస్ ఎక్స్ రాస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు మనీ కంట్రిబ్యూటెడ్ టు ద బై ద బాయ్స్ అంటే ఏంటి, మనీ ఒక్కొక్క బాయ్ గర్ల్స్ దగ్గర కలెక్ట్ చేస్తా అంటే ఎంత వస్తుంది మనకి, ఎక్స్ ఇంటూ 60 మైనస్ ఎక్స్. మళ్ళీ సేమ్ మనీ కంట్రిబ్యూటెడ్ టు ద బై ద గర్ల్స్. గర్ల్స్ ఎంతమంది 60 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు దేర్ఫోర్ మనీ కంట్రిబ్యూటెడ్ బై ద క్లాస్. మనీ ఎంత కలెక్ట్ అయింది మొత్తం 1600 కదా. వీళ్ళిద్దరూ కలెక్ట్ చేస్తేనే కదా మనకు 1600 అయింది. అంటే ఎక్స్ ఇంటూ 60 మైనస్ ఎక్స్ ప్లస్ బాయ్స్ కలెక్ట్ చేసినవి అండ్ గర్ల్స్ కలెక్ట్ చేసినవి యాడ్ చేయాలి కదా. 60 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1600. ఇప్పుడు ఎక్స్ ఇంటూ 60 ఎంత 60x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 60 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1600. మైనస్ 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 ఎక్స్ స్క్వేర్ 60 ప్లస్ 60 ఎంత
120x ఈ ప్లస్ 16 ఇటువైపు వస్తే మైనస్ 1600 ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాను. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 120x ప్లస్ 1600 మైనస్ కామన్ చేసినప్పుడు లోపల సింబల్స్ ప్లస్ మైనస్ అవుతాయి, మైనస్ ప్లస్ అవుతాయి, ఈక్వల్ టు 0. ఈ మైనస్ అటువైపు వెళ్ళిపోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 120x ప్లస్ 1600 ఈక్వల్ టు 0. ఇక్కడ కాన్స్టెంట్ 1600 ఉంది. సారీ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ కదా, 2x స్క్వేర్. ఇంకా 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే ఇంకా ఎంత ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ 2 6 12 60x ప్లస్ 800 ఈక్వల్ టు 0. 2 అటువైపు వెళ్ళిపోతే 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 60x ప్లస్ 800 ఈక్వల్ టు 0. ఇప్పుడు 800కి ఫ్యాక్టర్స్ చేద్దాం. ప్లస్ చేసిన మైనస్ చేసిన ఎంత రావాలి? మనకు 60 రావాలి. 40 12 జర్ 40 20 జర్ అంటే ఈ రెండిట్లకి మైనస్ పెడితే మైనస్ 60 వస్తుంది కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 40x మైనస్ 20x ప్లస్ 800. ఈ రెండిట్లోంచి ఎక్స్ కామన్ తీస్తున్నాను అంటే ఎక్స్ మైనస్ 40, ఇక్కడ మైనస్ 20 కామన్ తీస్తున్నాను. ఎక్స్ మైనస్ 40 జర్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఎంత కామన్ ఉంది? ఎక్స్ మైనస్ 40 అండ్ ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 40 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 20. ఇప్పుడు బాయ్స్ ఏమవుతారు? బాయ్స్ అంటే ఎక్స్ వాల్యూ 40 అయ్యారు అనుకోండి, అప్పుడు గర్ల్స్ ఎంత అవుతారు అంటే 60 మైనస్ 40 ఎంత? 20. అదే గర్ల్స్ ఒకవేళ ఇప్పుడు చూడండి సేమ్ మళ్ళీ బాయ్స్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్లో 20 వేసాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 40 అవుతుంది అంతే. ఓఆర్ఆర్ 40 20 20 40 ఏదైనా ఒకటే కదా. 40 20 20 40 అంతే. 60 మైనస్ 20 అయినా 40 వస్తుంది, 60 మైనస్ 40 అయినా 20 వస్తుంది అంతే. ఏవైనా పర్లేదు. ఇప్పుడు బాయ్స్ వచ్చేసి 40 అండ్ గర్ల్స్ వచ్చేసి ఎంతమంది ఉన్నారు? 20 నెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ 10th సమ్. ఇక్కడ చూడండి. ఏ మోటార్ బోట్ heads upstream a distance of 24 kilometers on a river whose current is running at 3 kilometers per hour. The trip up and back takes 6 hours. Assuming that the motor boat maintained a constant speed, what was its speed? ఇప్పుడు చూడండి, ఒక మోటార్ బోట్ ఉంది. అది వెళ్ళడానికి మొత్తం ఎన్ని చూడండి 20 కిలోమీటర్స్ ఆన్ ఏ రివర్. మొత్తం ఎన్ని కిలోమీటర్స్? 24 కిలోమీటర్స్ మాట. హూస్ కరెంట్ రన్నింగ్ 3 kilometers per hour అంటే 3 kilometers per hour పడుతుంది. వాటర్ ఎలా వస్తుంది? ఇలా కదా, డౌన్ స్ట్రీమ్లోనే కదా. ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్ళి ఇక్కడ నుంచి పైకి వెళ్ళి కిందకి రావడానికి మనకి టైం ఎంత పడింది? 6 hours పడిందంట. ఇప్పుడు ఆ బోటు కరెంట్ స్పీడ్ ఎంత అనేది చెప్పమని. అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఒకలా స్పీడ్ ఉంటుంది, కిందకి రావడానికి ఒక స్పీడ్ ఉంటుంది. పైకి వెళ్తున్నప్పుడు ఏంటి? స్పీడ్ తగ్గుతుంది కొంచెం. అదే డౌన్ వచ్చినప్పుడు ఏంటి? ఫాస్ట్గా వచ్చేస్తుంది. అది మనం కనుక్కోవాలన్నమాట. అసలు బేసిక్ అంతే, ఎంత స్పీడ్లో అనేది మనం వెళ్తుందో ఫస్ట్ కనుక్కోవాలి. లెట్ ద speed of the boat in still water be x kilometers per hour. అసలు మనకి బోట్ అది ఎంత అనేది స్పీడ్ అనేది మనకు తెలియదు. వాటర్లో ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది మనకు తెలియదు. స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఇక్కడ ఏంటి 3 అని రాశాను. 3 kilometers కదా. స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఎంత? 3 kilometers per hour. హూస్ కరెంట్ ఈజ్ రన్నింగ్ 3 kilometers per hour అంటే ఇప్పుడు ఎంత? 3 kilometers per hour పడుతుంది కరెంట్ స్పీడ్కి. ఇప్పుడు దెన్ ద speed of the boat in upstream
అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఎంత అవుతుంది, ఇందులోంచి ఇది మైనస్ చేయాలంటే కరెంట్ స్పీడ్ తగ్గుతుంది అన్నమాట, ఉన్నదానికన్నా తగ్గుతుంది. అంటే x-3 km/h. ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. ఈ స్పీడ్ ఏంటి పెరుగుతుంది, ఉన్నదానికన్నా స్పీడ్ పెరుగుతుంది. అంటే x+3 km/h. ఓకేనా. బై ద ప్రాబ్లం వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టింది, బై ప్రాబ్లం టోటల్ టైం టేకెన్ వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టింది, 6 hours పట్టింది. ఇప్పుడు మనకేంటి ఈ రెండింటిని చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మామూలుగా స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు టైం కదా మనకు తెలియాల్సింది. అంటే ఈ టైం ఇక్కడికి వెళ్తే డిస్టెన్స్ బై స్పీడ్. అంటే t1 ప్లస్ గివెన్ t1 ప్లస్ t2 ఈక్వల్ టు 6. t1 అంటే ఏంటి, ఇది కదా. టోటల్ ఎన్ని కిలోమీటర్స్, 24 kilometers. అంటే డిస్టెన్స్ ఎంత మొత్తం 24. డిస్టెన్స్ బై స్పీడ్ కదా, 24 t1. అండ్ స్పీడ్ ఎంత x-3 ప్లస్ మళ్ళీ t2 కూడా. డిస్టెన్స్ ఎంత 24. ఇదంతా x+3 ఈక్వల్ టు 6. ఇప్పుడు ఇందులో 24 కామన్ తీస్తున్నాను. అంటే 1/x-3 ప్లస్ 1/x+3 ఈక్వల్ టు 6. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 1 × x+3 x+3 ప్లస్ 1 × x-3 x-3. ఈ రెండింటిని మళ్ళీ x-3 × x+3 ఈక్వల్ టు 6. +3కి -3కి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఎంత ఉంటుంది, 2x. 24 × 2x ఈక్వల్ టు, ఈ డినామినేటర్ ఇటువైపు వెళ్తే మల్టిప్లికేషన్. అంటే 6 × x-3 × x+3. ఇది ఎలా ఉంది మనకి, a - b × a+b ఫార్ములాలో ఉంటాయి. అంటే ఏంటి, a² - b² కదా ఫార్ములా. ఇది ఎలా ఉంది, a - b × a+b. అంటే a² - b² ఫార్ములా. 2 ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉంచండి. 24 × 2x 6. అంటే x² - 3² 3² అంటే ఎంత, 9. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయేమో 6 టేబుల్లో కాదు, 2 టేబుల్లో. ఎలా క్యాన్సిల్ చేయగలం ఈజీగా, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా. 6 1 * 6 4 * 4 2 * 8x x² - 9. ఈ x² ప్లస్ 8x అటువైపు వెళ్తే -8x - 9 ఈక్వల్ టు 0. ఇప్పుడు 9కి చేద్దాం. 3 3 * 9. 3 + 3 ఎంత, 6 కదా. 4 2 * కాదు, ఇంకా 9 1 * 9 కదా. 9 1 * 9. -8 రావాలంటే దీనికి మైనస్ ప్లస్. x² - 9x ప్లస్ x - 9 ఈక్వల్ టు, ఇక్కడ x కామన్ తీస్తున్నాను, x - 9 ఉంటుంది. ఇక్కడ +1 కామన్ తీస్తే x - 9 ఈక్వల్ టు 0. x - 9 x + 1 ఈక్వల్ టు 0. x - 9 ఈక్వల్ టు 0 అండ్ x + 1 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 9 అవుతుంది అండ్ x ఈక్వల్ టు -1. therefore x cannot be negative. so therefore x ఈక్వల్ టు మనకి ఎంత, 9. that is speed of the boat in still water ఎంత, 9 km/h. అంతే, 9 kilometers పడుతుంది. చాలా ఈజీ, ఏం లేదు. ఎక్స్ని స్పీడ్ ఆఫ్ ది బోట్ని ఎక్స్ అనుకుందాం. స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఎంత, 3 kilometers ఇచ్చాడు. బోట్ అనేది ఇవ్వలేదు మాకు, ప్రస్తుతానికి 3 kilometers. స్పీడ్ ఆఫ్ ది అప్ స్ట్రీమ్ వెళ్తే అదే ఏంటి కొంచెం తగ్గుతుంది, అదే డౌన్ స్ట్రీమ్ వస్తే అదే పెరుగుతుంది. టోటల్ వైపు t1/t2 ఫార్ములా వేసి స్విమ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. దీంతో ఎక్సర్సైజ్ 5.2 అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 5.3 నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబర్స్ అన్నారు బాగా తగ్గిపోతున్నారు వీడియోస్ లేట్ చేయడం వల్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకెక్కువ మందికి నా వీడియోస్ వెళ్తాయి. ఓకే, థ్యాంక్ యూ.